హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకేనా. సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Queen of Wands అండి, King of Cups, Two of Swords, Justice, King of Pentacles, Ten of Cups అండి. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది చూపిస్తుంది, ఓకే. ఇక్కడ మీ లైఫ్లో ఈ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి అండి, ఓకేనా. ఈ పర్సన్ వలన మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉండబోతుంది అనమాట, ఓకేనా. కాబట్టి మీరు ఈ పర్సన్ని దూరం పెట్టడం లాంటిది అలాంటివి చేయకండి, ఓకేనా. ఈ పర్సన్ వలన మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, లేదా మీ లైఫ్కి సంబంధించి కొన్ని గైడెన్స్ అనేది ఈ పర్సన్ వల్ల మీకు లభించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్సన్తో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా లేదా వాట్ ఎవర్, ఇంకా మీ ఇష్టం అది, ఓకే. సో చాలా మంచి పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ పర్సన్ వలన మీరు మీ లైఫ్లో చాలా చాలా లెసన్స్ లాంటివి నేర్చుకోవడం జరగబోతుంది అనమాట. మేబీ ఏదైనా సిచ్యువేషన్లో మీరు మోసపోవడమా లేదా ఏదైనా జరిగి ఉంటుంది కదా. సో దాని నుంచి మీరు బయటపడే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే. సో క్వీన్ ఆఫ్ వాండ్స్కి మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మీ లైఫ్లో ఏదో పెయిన్ఫుల్ ఏదో సిచ్యువేషన్ లాంటిది ఏదో ఉంది కదా. సో దాని నుంచి మీరు పూర్తిగా రియలైజ్ అవుతున్నారనమాట. ఇంకా నాకు ఇదంతా అవసరం లేదు అండ్ ఇంకా బాధపడింది చాలు, ఒక పర్సన్ విషయంలో ప్రవర్తించింది చాలు లేదా బాధపడింది చాలు అండ్ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నారు, చాలా మీ మనసుని మీరు గాయపెట్టుకున్నారు, చాలా కష్టపడ్డారు అండ్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు, ఓకే. ఏదో ఒక బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చేయకూడని పనులంటూ లేవండి. సో కాబట్టి ఇంకా నేను ఈ జగలింగ్ సిచ్యువేషన్ నుంచి బయట రావాలి. మేబీ పర్సన్ ఉంటేనే మీ ఫ్యూచర్ బాగుంటుందేమో, లేదా ఆ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరేమో, మేబీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో అని ఊహించుకోవడానికి కూడా మీకు భయంగా ఉండడం, ఓకే. కానీ ఇక మీదట ఈ పర్సన్ లేకపోతే కూడా నేను ఉండగలను అన్నట్టుగా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో ధైర్యంగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి, ఓకే. మీరు ఇప్పుడిప్పుడు నిజాలు అనేది తెలుసుకుంటున్నారు. మేబీ ఒక పర్సన్ ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలము. మేబీ ఆ పర్సన్కి ఇష్టం లేకున్నా సరే తన వెంబడ చేసేయడం కానివ్వండి, బతిమిలాడుకోవడం కానివ్వండి, అలాంటివి, ఓకే. కానీ మీరు ఇక మీదట అలా చేయకూడదు. సో మీ ఎనర్జీలో మీరు ఉండాలి, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి. ఎవరు ఉన్నా లేకున్నా లైఫ్లో ఫరక్ పడదు అండ్ మేబీ మీ ధైర్యం అనేది మిమ్మల్ని కాపాడుకుంటుంది అండ్ మీరు కష్టపడి వర్క్ చేస్తే మీ కష్టం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కదా. పర్సన్ విషయంలో మీరు ఏదైతే జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారో దాని నుంచి మీరు బయటకి వచ్చేస్తున్నారనమాట. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నట్టుగా చాలామంది రియలైజ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది, ఓకే. కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ద హెర్మిట్, పర్టికులర్గా ఒక పర్సన్ విషయంలో
పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, మిమ్మల్ని సరిగ్గా కేర్ చేయలేదు అనే విషయంగానే ఎక్కువగా ఆలోచించి మీ మనసుని మీరు కష్టపెట్టుకుంటున్నారు. కానీ అలా ఉండకండి. పోయిన దానిని వదిలేయండి. సో, మీ లైఫ్ మీరు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా బతకాలి అన్నట్టుగా దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి మీరు ఆలోచిస్తే వారు వారి లైఫ్‌లో హ్యాపీగా ఉంటారు. కానీ మీరు ఒంటరిగా ఉండి సో, బాధపడతా ఉండడం అలాంటిది జరుగుతుందనమాట. సో, కాబట్టి మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వచ్చినా, మళ్ళీ ఇంకొక రోజు ఏదో ఒక రోజు వారు వెళ్ళిపోరు అని గ్యారంటీ అయితే లేదనమాట. సో, కాబట్టి మీ లైఫ్‌లో మీ కాళ్ళ మీద మీరెలా నిలబడాలి. మీ లైఫ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తా ఉండడము, కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లాంటిదనమాట. ఓకే. మేబీ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే, అదర్ పర్సన్ మీద మీరు ఏదన్నా విషయంగా ఎమోషనల్ కనెక్షన్ లాంటిది పెంచుకొని ఉంటే, అటాచ్‌మెంట్ పెంచుకొని ఉంటే డిటాచ్ అవ్వండి. ఎందుకంటే మీరు తనతో ఏదైతే అటాచ్‌మెంట్ అనేది ఫీల్ అవుతున్నారో, అపోజిట్ పర్సన్ కూడా మీతో అలా ఫీల్ అవ్వాలి కదా! ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఈరోజు నీతో బాగా మాట్లాడతారు. రేపు ఇంకొక పర్సన్‌తో చాలా బాగా మాట్లాడతారనమాట వారు. ఓకే. అంటే ప్రాక్టికల్ పర్సన్ అండ్ అవసరం కోసం వారు వస్తారు. ఓకేనా? కానీ లైఫ్ లాంగ్ మీతో ఉండే పర్సన్ కాదండి. సో, కాబట్టి మీ కెరియర్ మీద మీ నీడని, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఓకేనా? మీ కష్టం ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత కష్టపడినా ఫ్యూచర్‌లో దాని రిజల్ట్ అనేది చూస్తారనమాట. కాబట్టి వేరే వారి మీద నమ్మకం పెట్టుకోవడము, వేరే వారి గురించి ఏడవడము, వేరే వారి గురించి పరిగెత్తడం అలాంటిది ఆపేయండి. ఓకేనా? మీ లైఫ్‌లో మీరెలా బతకాలి, ఎలా మీ కెరియర్‌ని మీరు మంచి రూట్‌లో మీరెలా వెళ్ళాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే. హ్యాపీగుంటారు. నియర్ ఫ్యూచర్ మీకు చాలా బావుంటుంది. ఇక్కడ అంటే మీరేదైనా విషయంగా బాధపడుతున్నారంటే, ఒక్కసారి ఏం జరిగింది? ఏంటిది? అని ఒకసారి కూర్చొని ఆలోచించండి. కళ్ళకి కట్టినట్టుగా ఎవరి వైపు తప్పుంది? ఎవరి విషయంలో ఎవరు బాధపడ్డారు? మీరు బాధపడ్డారా? లేదా మీ విషయంలో వారు బాధపడ్డారా? మీరు ఇంత లోన్‌లీగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటిది? ప్రతి ఒక్క విషయం మీకు తెలుస్తుంది. ఓకేనా? 2 ఆఫ్ సోర్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడానికి తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ లాంటివి ఎక్కువగా వచ్చాయండి. ఇప్పటికి కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ అయితే ఉండొచ్చు. మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఓకే. సో, తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ మీతో మంచిగా మాట్లాడుతున్నా కూడా ఇక్కడ మీరే కాకుండా తన లైఫ్‌లో చాలామంది ఆప్షన్స్ అనేది చూపిస్తుందండి. వేరే వేరే ప్రపోజల్ రావడము, ఈ పర్సన్ లైఫ్‌లో మీరు ఉండడము, ఇంకొక పర్సన్ ఉండడము అలాంటి అంటే తన మీద చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉండేవారు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి పర్సన్ ఇక్కడ మేబీ మిమ్మల్ని దూరం పెట్టారా? లేదా తను మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేశారా? అండ్ చిన్న చిన్న గొడవలు లాంటిది కూడా ఉండొచ్చు మీ లైఫ్‌లో. మేబీ కోర్ట్ కేసెస్ లాంటిది అలాంటిది చూపిస్తుందనమాట. అండ్ మీకు డివైన్ జస్టిస్ అనేది రాబోతుందండి మీ లైఫ్‌లో. అది వస్తుందా? రాదా? అని మీరు ఇప్పటికీ చాలామంది బాధలో ఉన్నారు కదా! కానీ మీరు అతి తొందరలోనే చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు. మీరు పడిన కష్టానికి, మీరు పడిన బాధలకి అన్నిటికీ మంచి ఫలితం అనేది మీకు వస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ఒకవేళ కోర్ట్ కేసెస్‌లో ఉన్నారనుకోండి, దాంట్లో మీరే గెలవడం. అండ్ పర్సన్ విషయంలో మేబీ తను మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడం, వేరే పర్సన్‌ని తను మ్యారేజ్ చేసుకోవడమా, లేదా వేరే పర్సన్‌తో ఉండడం అలాంటివేమైనా జరిగితే ఈ పర్సన్‌కి మీరేంటిది, వారేంటిది ఈ పర్సన్‌కి తెలుస్తుంది. సో, తను మీకు అపాలజీ కూడా అడగొచ్చు. లేదా మీ ముందు తను చాలా డల్ అయిపోవడము, లేదా ఏదో చెప్పాలని ట్రై చేస్తా ఉండడం అలాంటిది మీ కళ్ళారా మీరు చూస్తారనమాట. ఓకే. అసలు నిజాలనేది మీ కళ్ళ ముందుకి వస్తాయి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ తన లైఫ్‌లో మీరు ఒక ఎంప్రెస్ అండి. ఈ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ అనే పర్సన్ ఉన్నారనమాట. మీరేమో ఎంప్రెస్ అనమాట. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడానికి ఒక మెయిన్ కారణం అయితే ఉంది. ఎందుకంటే మీ సైడ్ ఈ పర్సన్‌కి లవ్, కేరింగ్, సపోర్ట్, ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏదన్నా మెటీరియల్ థింగ్ ఈ పర్సన్‌కి మీ సైడ్ నుంచి ఏదో బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు. అండ్ తన లైఫ్‌లో తనకి దక్కనిది కొన్ని ఉన్నాయి. మేబీ
తనకి సరిగ్గా అర్థం చేసుకునేవారు లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవారే తన లైఫ్‌లో ఉండొచ్చు. అలాంటిదనమాట. సో, కాబట్టి తను అక్కడేదో మిస్ అయ్యారు. కాబట్టి మీతో అటాచ్‌మెంట్ అనేది పెంచుకున్నారు. కానీ కొంతమందికి మీ ఇద్దరికి సంబంధించిన మేబీ రిలేషన్‌షిప్ గురించి ఇంట్లో వారికి తెలియడము, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, ఈ పర్సన్‌ని వారి కంట్రోల్‌లో తీసుకోవడము అలాంటిదేదో జరిగిందండి. ఓకేనా? సో, కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అలాగే ఈ పర్సన్ తన మైండ్‌లో, తన మనసులో మీరున్నారు. కానీ వీరికి ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చనమాట. అంటే తను మీ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకేనా? 10 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. సో, మీ నుంచి దూరమైన పర్సన్ కూడా తను కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే పర్సనే ఉంటారు. తను హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు పర్సన్. అండ్ ఫినాన్షియల్‌గా ఈ పర్సన్ సెటిల్ అవ్వాలి అనే దాని మీద ఎక్కువగా తను కెరియర్ గురించి ఆలోచించే పర్సన్ అండి. కెరియర్ పట్ల ఈ పర్సన్ చాలా కష్టపడతారనమాట. నెక్స్ట్ ఈ పర్సన్ రిలేషన్‌షిప్ గురించి, మీ గురించి ఆలోచించడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం తను కెరియర్‌కే ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇచ్చే పర్సన్. కెరియర్‌కి ఇస్తారు. అండ్ ప్రాపర్టీ, మనీ వీటి మీద ఈ పర్సన్ ఎక్కువగా ఫోకస్ చేసే పర్సన్ కూడా ఉంటారనమాట. మెయిన్‌గా పర్సన్ గురించి ఆలోచించడము, పర్సన్ గురించి బాధపడతా ఉండడము అలాంటి పర్సన్ అయితే కాదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ వైపు నుంచి కాలర్ మెసేజ్ రావచ్చు కొంతమందికి. కొంతమందికి రాలేదంటే వెయిట్ చేయండి. కొంతమందికైతే వచ్చేది చూపిస్తుందండి. ఓకేనా? అలాగే ఈ పర్సన్ ఎక్కువగా మీ గురించి ఆలోచించడం చూపిస్తుంది. ఓకే. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే. పర్సన్ లైఫ్‌లో ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. అండ్ తనకి హార్ట్ బ్రేక్ వచ్చింది. అండ్ మ్యాన్ హోల్డింగ్ ఎ హార్ట్. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఈ పర్సన్‌ని మీరు వదిలేయాలని డిసైడ్ అయిపోయారండి. ఆ విషయం ఈ పర్సన్‌కి మేబీ మీ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ లాంటిది నడుస్తుందనమాట. కేవలం మీ ఫోకస్ ఇప్పుడు దేని మీద ఉందంటే కేవలం కెరియర్ మీద ఉంది. కెరియర్‌లో సక్సెస్ అవ్వాలి. నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి. కష్టపడాలి. డబ్బులు సంపాదించుకోవాలి. ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలి. వీటి మీద మీ ఫోకస్ అనేది ఉంది. ఈ పర్సన్‌కి సంబంధించింది మేబీ కొంచెం బాధ ఉంది. ఎందుకంటే తనకు సంబంధించింది మీకు ఏదైనా ట్రూత్ నిజం లాంటిది ఏదైనా తెలిసి ఉంటుందన్నమాట. పర్సన్ క్యారెక్టర్ గురించి కానివ్వండి ఏదో తెలిసింది మీకు. కానీ ఆ బాధ ఉన్నప్పటికీ మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట. మీ లైఫ్‌లో మీరు విక్టరీ అనేది సాధిస్తారు. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు వాకవే చేసుకుంటున్నారనమాట. నాకే అవసరం లేదు అన్నట్టుగా మీరే దూరం పెట్టే ఛాన్స్ అనేది చూపిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్ అవుతున్నారండి. ఓకేనా? ఈ పర్సన్‌కి మీరేమైతే అనుకుంటున్నారో తనకి టెలిపతిక్ మెసేజ్ ద్వారా ఈ పర్సన్‌కి చేరుతుంది. సో, తనకి చిరాకుగా అనిపించడము, ఎవరైనా మాట్లాడితే వారితో ఈ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోవడం. అండ్ తనకి చాలా బ్రోకెన్ హార్ట్ వచ్చింది. చాలా హార్ట్ బ్రేక్ అవ్వడం. ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఈ పర్సన్‌కి ఏదో జరుగుతదనమాట. ఓకే. మేబీ టెన్షన్ అలాంటిది. ఓకే. అండ్ అలాగే ఈ పర్సన్‌కి చాలా బాధపడే రోజు ఈరోజు. ఓకే. సో, ఏదో విషయంగా ఈ పర్సన్‌కి అయితే చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.